ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేను పరిశుద్ధ గ్రంథములో అప్పుడప్పుడు వారంలో 1 లేదా 2 సార్లైనా స్త్రీల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాను. వారి ఆత్మీయ స్థితిలో ఏ విధంగా ఉన్నారు, ఆత్మీయ స్థితిలో ఏ విధంగా జారిపోయారు అన్న వాళ్ళను కూడా మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను. కనుక జాగ్రత్తగా గమనించమని మనవి చేస్తున్నాము. ఆదికాండము 3:13 చూస్తే, అప్పటికే దేవుడు ఒక ఏదైనా తోటలో ఒక వృక్షాన్ని పెట్టారు. ఆ పండు మాత్రము తినవద్దు అని ఆదాముకి చెప్పారు. సరే, ఆదాము ఆ పండు తిన్నాడు. తిన్న తర్వాత ప్రభు వచ్చిన తర్వాత అప్పటికి వీళ్ళు చెప్పలేదు, మేము ఆ పండు తిన్నాం అని ప్రభువుకు చెప్పలా. ఎందుకు తిన్నావు ఆదాము అని అడిగితే ఆదాము ఏమంటాడు అంటే, నీవు నాకు భార్యనిచ్చావు కదా, స్త్రీనిచ్చావు కదా, ఆవిడే నాకు ఈ పండు ఇచ్చింది అని మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడలరా, అందుకు దేవుడు హవ్వతో నువ్వు చేసినది ఏమిటని అడిగను. అది మన అంశం ఈరోజు. నువ్వు చేసినది, నువ్వు చేస్తున్నది ఏమిటి అని అన్నారు. అందుకు హవ్వ, సర్పము నన్ను మోసపుచ్చింది. హవ్వ సర్పము చాటున దాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రియ దేవుని బిడలారా, ఆదాము అవ్వ మీద చెప్పాడు, అవ్వ సర్పం మీద చెప్పి దాక్కునే ప్రయత్నం చేస్తుంది. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనంలో, ఆదాము చేసినట్లు నా దోషము దాచిపెట్టుకొని అని ఉన్నది. ఆదాము చేసినట్లు నా దోషము దాచిపెట్టుకొని అనే మాట అక్కడ కనబడుతుంది. అనగా ఆదాము అవ్వ ఇరువురు దోషములు దాచిపెట్టిరి. అవ్వ దోషమును దాచిపెట్టడానికి సర్పంపై చెప్పింది. కనుక నిన్ను బట్టియే అని పురుషుడు, నిన్ను బట్టియే అని స్త్రీని అనడము ఇక్కడ మనం గమనిస్తాం. ఒకరిని ఒకరు నిందించుట అలవాటైపోయింది. ఆదాము అవ్వ మీద, అవ్వ పాము మీద. ఇరువురు కలిసి ఏమైనా చేసిన తప్పును ఒప్పుకోవడానికి ముందుకొచ్చారా? లేదు. నేను తప్పు చేయలా, అవ్వే కారణం. అవ్వంటది నేను తప్పు చేయలా, పామే కారణం. కనుక అది దేవునికి ఇష్టం లేనిది. పాము తినిపించిందా అవ్వతో, లేదా అవ్వ ఆదాముతో తినిపించారా? అవన్నీ అనవసరం. మేము నువ్వు చెయ్యొద్దు అన్న పని మేము చేశాం, ఒక్కసారి మమ్మల్ని క్షమించండి, మరలా మేము చెయ్యము అంటే అక్కడితో సమస్య తీరిపోయేది. ఈరోజు చాలా మంది అలాగే సమస్యను దాటిస్తున్నారు, కానీ అక్కడితో దానితో ప్రభువా మేము తప్పు చేశాం అంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఈ దోషము ప్రారంభము హవ్వే చేసింది. అందుకు దేవుడు హవ్వను ప్రశ్నిస్తూ అన్నాడు, నువ్వు చేసినది ఏంటి అన్న ఈ ప్రశ్నకు ఈనాటి స్త్రీలు దోషములకు స్త్రీయే బాధ్యురాలుగా ఎంచబడుతుంది. ఆమెకు తెలియకుండా ఉండకుండా పోషించుటే గాక వారికి దైవవాక్యమును దేవుని ఎడల భయభక్తులను నేర్పి ఉన్నది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును అని సామెతలు 14:1 చూస్తాం. స్త్రీ ఇక్కడ ఇల్లు కట్టుటలేదు, తన సలహాలతో తన సొంత చేతితో ఇంటిని పెరికి వేసుకుంటుంది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో ఇల్లును పెరుకుకొనును. ఇక్కడ ఈ స్త్రీ అవ్వ తన ఇల్లును కట్టుకునే పరిస్థితిలో లేదు. మేమిద్దరం తప్పు చేశాం అని గనక ఒప్పుకుంటే వాళ్ళ జీవితము కట్టబడేది. కానీ వాళ్ళ జీవితం కట్టబడడానికి వీళ్ళ ఆలోచన లేదు. ఆ ఉన్న ఇంటిని, ఏదైనా ఉన్న ఆ పరిస్థితిని వీళ్ళు ఓడబెరుక్కొని బయటకు వచ్చేసేలాగా వీళ్ళ ఆలోచన ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది అంటారు, నేను అరవకపోతే ఇల్లు క్రమంగా ఉండదండి అంటారు. కనుక నువ్వు చేస్తున్నది ఏమిటి అని ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నారు. ఆమె శారా మీద తిరుగుబాటు చేసి భర్తగా ఉన్న అబ్రహాంపై విసుగు చెంది ఒంటరిగా అలిగి వెళ్ళిపోతుంది హాగరు. ఈనాడు ఎందరో హాగర్లు మనకు కనబడుతున్నారు. అలుగుట అనేది
ఒక విజ్జిగా తయారైపోయింది. అప్పుడు ఆమె మేలు కోరి, నువ్వు చేస్తున్నది ఏమిటని ప్రశ్నించుట న్యాయం కదా. దేవుని వాగ్దానములపై కట్టబడవలసిన తన జీవితములు అడవి పాలు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది హాగరు. అనేకులు దేవుని అధికారము క్రింద లోబడి ఉండడానికి ప్రయత్నించట్లేదు. ప్రేమ కలిగిన దేవుని దూత వేసిన ప్రశ్నకి భయపడింది హాగరు. తిరిగి నువ్వు అర్జెంటుగా వెళ్ళు, శారాకు లోబడు. తాను చేయి పనిలోనున్న తప్పును తెలుసుకుంది, దీవించబడింది. హాగరు అలిగేసింది, కోపం వచ్చేసి వెళ్ళిపోతుంది ఒంటరిగా. దేవుని దూత ప్రశ్నిస్తుంది, నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీకు ఆలోచన ఉందా? వెంటనే దేవుని దూత అన్న తర్వాత ఆలోచించింది, నిజమే, నేను చేస్తున్నది ఈ కోపము రాకూడదు కదా, అలగడము కరెక్ట్ కాదు కదా, ఒక మనుష్యుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు కదా అని వెనక్కి తిరిగి వచ్చి శారాకు లోబడింది. కనుక హాగరు దీవించబడింది. ఈనాడు సమాజంలో స్త్రీని ఈ ప్రశ్న ఎంతగానో తరుముతున్నది. బజార్లో ఈరోజు తగులుకు తరబడే స్త్రీలు, జుట్టు పట్టుకొని గుర్దులాడే స్త్రీలు, పరిస్థితిని బట్టి ఈ మధ్య చాలా మంది సమాజంలో చూస్తున్నాం, త్రాగుడు కూడా లోనైపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, హాగరు తాను చేయు పని తప్పుగా తెలుసుకొని వెనక్కి తిరిగి వెళ్ళింది, అందుకే దీవించబడింది. స్త్రీకి సమాజంలో విలువ పెరగాలి అంటే స్త్రీ నైతిక విలువలు పెరగాలి. నీతి దూరమైన జీవితం కొనసాగినంత కాలం, నీతికి గనక దూరం అవుతే స్త్రీ వ్యక్తిగత జీవితంలో విలువ పెరగదు అని గమనించాలి. దేవుడు వేసే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి మనసు మార్చుకోగలిగిన నాడు స్త్రీని దేవుడు దీవించి పైకెత్తి ఒక గృహ జీవితమందు సామాజికమైన విలువగా ఆయన పెంచగలిగిన వాడు. ఒక స్త్రీ గనక నైతిక విలువలు గనక పుష్కలంగా ఉంటే, ఒకవేళ భర్త సరి అయిన రీతిలో లేకపోయినా కొద్ది రోజులకు కొద్ది సంవత్సరాలకు ఈవిడి యొక్క నైతిక విలువలను బట్టి, ఈవిడికున్నటువంటి ఓర్పు సహనం, ఆలోచించే విధానాన్ని బట్టి దారిలోకి వచ్చినటువంటి భర్తలు ఉన్నారు, బిడలు దారిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కనుక ఫస్ట్ గృహంలో స్త్రీ నీ ప్రభు అడుగుతున్నారు, నువ్వు చేస్తున్నది ఏమిటి? హవా, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు తప్పు చేశావు అని అంటే అది నువ్వు ఒప్పుకోకుండా దీనికి కారణం నా భర్త అంటావు, నా పిల్లలు అంటావు, లేకపోతే పాము అంటావు, ఇది కరెక్టేనా? కనుక ఒకసారి ఆలోచించాయి. ఏ విధంగానైనా తప్పులు ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని సరి చేసుకొని నా గృహం ఎలా కట్టబడాలి, లేదా నా గృహం బజారున పడుద్ది కదా అని తెలియగలిగిన స్త్రీగా ఉంటావా, లేక నీ గృహాన్ని నీ చేతులతోనే ఓడబెరుక్కొని రోడ్డు మీద పడి అవమాన పాలయ్యే నీతికి దూరంగా ఉన్న కుటుంబంలాగా స్త్రీలాగా నీ ఉంటావా అంటే అవ్వ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయింది. అలాంటి స్త్రీని హాగరు దేవుని దూత చక్కగా మాట్లాడినప్పుడు అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా, ఎందుకు వెళ్ళిపోతున్నావో, ఎందుకు నీకు ఆ కోపం అన్నప్పుడు అర్థం చేసుకుంది. ప్రియ దేవుని బిడలారా, సంతానం లేని హన్న ఎంత బాధపడింది అంటారు. శారాయి వలె నేను కూడా పిల్లలు కనకుండా దేవుడే చేశాడు అని ఎన్నిసార్లు తలంచి ఉంటుందంటారు. ఆవిడ యొక్క ఆ పెనిన్న నిందలు భరించలేక ఎన్నిసార్లు కురింగిపోయిందంటారు. ఆవిడ మాట్లాడే మాటలకి అప్పుడు హన్న నువ్వు చేస్తున్నది ఏమిటని దేవుని ఆత్మ గద్దించి ఉండుంటుంది. అప్పుడు దేవుని సన్నిధిని ఆశ్రయించి నిందను పోగొట్టుకుంది. కనుక మీరు చేస్తున్నది ఏమిటి అన్న ప్రశ్న మీ చెవులకు వినబడాలి. నీ ప్రవర్తనలో మార్పు రావాలని దేవుని ప్రశ్న. ఇదే ప్రశ్న కయ్యూనును కూడా ప్రభు వేశారు. కయ్యూను నువ్వు చేస్తున్నది ఏంటి అంటే అతని జవాబు సరి అయినదిగా రాలేదు. దాని వలన కయ్యూను దేశదిమ్మరయ్యాడు.
దేవుడు వేస్తున్న ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఒకవేళ నువ్వు చెప్పగలిగితే నువ్వు దీవించబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందువలన ఆ స్త్రీ అవ్వ గర్భవేదన పొంది నువ్వు ప్రసవ దినాలు హెచ్చించబడతాయి కనుక నీ సంతానము ప్రసవేదంతో నువ్వు కనాలి అన్న శాపము ప్రభు అవ్వకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అదే ఒప్పుకుంటే అక్కడికి వచ్చే పరిస్థితి కాదు కదా. ఏదైనా తోట నుండి ఆ ఇంటిని పెరికేసుకొని బయటకు వచ్చి ప్రసవేదనతో ఈవిడ ఆదాము చెమడ కాచి గృహాన్ని పోషించే బాధ్యత ఉండేది కాదు కదా. కనుక ఈ ఉదయకాలమందు నీ కుటుంబం రోడ్డును పడకుండా లేక దైవత్వానికి దూరం కాకుండా ఉంటే ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నారు, నీకు ప్రశ్న వేస్తున్నారు. ప్రజెంట్ నువ్వు చేస్తున్నది ఏమిటి? నువ్వు చేస్తున్న తప్పును దేవుడి సన్నిధిలో, అది ఏ తప్పు అయినా కానీ ఒప్పుకుంటున్నావా? ఆగరు. ఎందుకు వెళ్ళిపోతున్నావు ముందుకి? వెనక్కి వస్తావా? విన్నది నిజంగా హాగరు తదుపరి తన పిల్లలు చక్కగా దీవించబడ్డారు. కనుక నువ్వు చేస్తున్నది ఏమిటి అని ప్రభు నిన్ను నన్ను ఈ ఉదయకాలమందు ప్రశ్నిస్తున్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమందు నువ్వు చేస్తున్నది ఏమిటి అని మీరు మాట్లాడారు. అవ్వ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయింది. అందుకే ఆ రోడ్డును పడింది, కష్టాలన్నీ చూడాల్సి వచ్చింది. హాగరు మీ స్వరానికి లోబడింది, తన కుమారుడిని బ్రతికించుకోగలిగింది. తనలో నుండి రాజులు వచ్చారు. ఎంత గొప్ప దీవెన ఈరోజు మా జీవితాలలో మీరు అడుగుతున్నారు. కయ్యూని అడిగారు, నువ్వు చేస్తున్నది ఏమిటని. ఈయన ప్రశ్న కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నలాగానే ఉంది. కయ్యూను అడిగితే అవ్వ మీద నేరం, అవ్వను అడిగితే నింద పాము మీద. అలాగే కయ్యూను కూడా అలాగే ఉంది. అందుకే కయ్యూను దేశ దిమ్మరయ్యాడు. కనుక ఈ ఉదయకాలం ముందు స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. కనుక మేము చేస్తున్న వాటిలో గనక పొరపాట్లుంటే మేము మీ సన్నిధిలో ఒప్పుకొని ముందుకి దీవించబడడానికి ప్రయాణం చేయడానికి కృప దయచేయండి. ఈ వర్తమానం అనేకులకు దీవెనకరముగా ఉంచండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆస్వాదించి ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేకులకు ఫార్వర్డ్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్కి, బంధువులకి లైక్ బటన్ నొక్కడం మర్చిపోమాకండి. అలాగనే మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.